హాయ్ ఫ్రెండ్స్, సారీ, హాయ్ ఫ్రెండ్స్. పెళ్ళిగా మాట్లాడాలంట. ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్? గుడ్ మార్నింగ్. మా పాప గట్టిగా మాట్లాడేస్తున్నారు. ఆంటీ గట్టిగా మాట్లాడకూడదు, మెల్లిగా మాట్లాడండి అంటున్నారండి. ఓకే, ఏం చేస్తున్నారు? నిన్నైతే వీడియో పెట్టలేదు. ఏం చేస్తున్నారు? వంటలు అయిపోయినాయా? ఈరోజు కర్రీ విశేషాలు ఏంటో తెలుసా? ఇదిగో టమాటో, పచ్చిమిర్చి, ఆనియన్స్, చిక్కుడుకాయలు, కోడిగుడ్లు కర్రీ ఈరోజు. పక్కన రసం పెట్టా. ఏంటి ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారండి? మీ వంటలు అయిపోయినాయా అండి? మీ వంటలు అయిపోయినాయా? ఫ్యాన్ పాట సౌండ్ వస్తుంది. అదే కరివేపాకు ఇది ఏం ఫ్రెండ్స్, ఇంకా ఏంటి విశేషాలు చెప్పండి. మీ విశేషాలు ఏంటి చెప్పండి ఫ్రెండ్స్. మా పాప అంటున్నారు పెద్దగా మాట్లాడేస్తున్నారు ఆంటీ. అక్కడ చూసారా ఆ పక్కన ఏమైనా కొంచెం చేంజ్ కనబడిందా? అవన్నీ తీసేసా. ప్లేస్ లేదు ఫ్రెండ్స్, చాలా మట్టుకు అన్నీ చక్కబెట్టాను. ఇంక మరి ఎక్కడ పెట్టుకోవాలి? ఇంకా ప్లేస్ లేదు. ఆ కబోర్డ్లో ఉన్నాయి, అన్నీ కబోర్డ్లోనే సరిపోతున్నాయి. నిన్న అక్కడికి చాలా మట్టుకి వంటగది అంతా క్లీన్ చేశానండి. నిన్న అన్నీ సదిరాను. అదిగో అలా సెట్ చేశాను. కనబడుతున్నాయి అంటారా? అది డబ్బాలు అలా పెట్టానండి. మరి ఇంకేం చేయాలండి? మనకి అన్నీ అందుబాటులో ఉండాలి. అదొకటి తీసుకోవడానికి కుదరట్లేదు మనకి. అందరికీ అన్నీ అందుబాటులో ఉండాలని నేను అలా దగ్గరగా పెట్టుకున్నానండి. అదేమీ తప్పుగా అనుకోకండి ఫ్రెండ్స్. ఇంకేంటండి విశేషాలు? చారు పెడుతున్నాను ఈరోజు. చారు, చిక్కుడుకాయ, కోడిగుడ్డు ఇగురు అన్నమాట. బాబు ఏమో ఫంక్షన్కి వెళ్ళాడు. ఇంకేంటి ఫ్రెండ్స్ విశేషాలు చెప్పండి. ఏం చేశారు? మా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మొన్న టీవీలో అదే ప్రపంచ యాత్రికులు ఎవరో అంటారు కదా, వాళ్ళు వీడియోలు తీస్తున్నారు. అందుకనే నేను ఖాళీగా ఉండక మన వీడియోలు ఏం పెట్టట్లేదు కదా అని నేను మా టీవీలోదే తీసి మీకు పెట్టాను అనమాట. తప్పుగా అనుకోకండి. ఏదో నాకు అదొక సంతృప్తి. ఏదో ఇవాళ ఏదైనా వీడియో పెట్టామా లేదా, పెడితే బాగుంటుంది కదా అన్న ఆలోచనతో పెట్టాను. అంతేగాని మీరు ప్రతిదీ బ్యాడ్గా తీసుకోకండి ఫ్రెండ్స్. ఓకేనండి? నా వాయిస్ క్లియర్గా వస్తుందంటారా? పెద్దగా మాట్లాడేస్తుందని అనుకుంటున్నారా? ఏం చేయనండి, చిన్నప్పటి నుంచి మాది విజయవాడ కదా పుట్టిల్లు. విజయవాడ వాళ్ళు కొంచెం గట్టిగా మాట్లాడతాం, కానీ మనసు మంచిది తెలుసా అండి. మా మనసు ఎంతో మంచిది. అప్పుడే కోపం పడతాను, అప్పుడే మళ్ళీ సైలెంట్ అయిపోతాను. అటువంటి మనసు ఫ్రెండ్స్. అది దేవుడిచ్చిన కృపే ఫ్రెండ్స్, ఏం కాదు. నేనేమైనా తప్పుగా మాట్లాడినా నాకు బ్యాడ్ కామెంట్లు ఏం పెట్టకండి ఫ్రెండ్స్. మీకు ముందే చెప్పుకున్నాను నేను. నా గురించి బ్యాడ్గా చేయకండి, నా ఛానల్ ఏమి చేయకండి. ఓకే ఫ్రెండ్స్? నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అందరూ మీ సపోర్ట్ ఉంటే నేను ఇంకా నేర్చుకుంటాను. అది ఎడిటింగ్ ఏంటో చెయ్యాలంటున్నారండి, నాకు తెలియట్లేదు ఫ్రెండ్స్. అది ఎలా చెయ్యాలో ఎవరైనా నేర్పుతారేమో చెప్పండి ఫ్రెండ్స్ నాకు. అది ఎడిటింగ్ ఏంటో తెలీదు అసలు. ఇలా చేయడమే చాలా గ్రేట్ అండి. నాకైతే ఏమీ రాదు, చెప్పాను కదా ఫ్రెండ్స్ మీకు. ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ చాలా ఎక్కువ తినేస్తున్నాం ఆయిల్. కొంచెం రసంలోకి అన్నం అయితే అయిపోయింది, రైస్ అయిపోయిందండి.
కొంచెం అది రసం పొడి చేసుకుందాం. మీకు చూపిస్తున్నాను. కొన్ని ధనియాలు, కొంచెం జీలకర్ర. అదే అన్నారు మా పాప, ఇలా చూపించకూడదు, మీరు అన్నీ దగ్గర పెట్టుకొని చూపించుకోవాలి ఆంటీ అంటారు. ఆ పాప గారు అన్నం కరెక్ట్ కూడా కాదు, కరెక్టే కదండి మరి. అంటే నాకు తెలియట్లేదు మాట, అది నాకు తెలియక చేస్తున్నాను. కానీ ఫ్రెండ్స్ తెలుసుంటే నేను ఏం చేయట్లేదండి. అవన్నీ సెట్ చేసుకుంటానండి. ఇప్పుడే కదా ఫ్రెండ్స్ వీడియో అలవాటు అవుతుంది. అలా ఉండగా ఉండగా అన్నీ నేర్చుకుంటానండి కొంచెం కొంచెంగాను. ఇప్పుడు గుడ్లు వేసుకుందాం ఫ్రెండ్స్. కొంచెం సాల్ట్ వేసుకొని పసుపు, కొంచెం పసుపు కూడా వేసుకొని గుడ్లు అయితే వేపుకుందాం. సరే గుడ్లు ఇవి కోడిగుడ్డు చిక్కుడుకాయ అన్నమాట. మొన్న ఎండ్రాయిలు వంకాయ ఉండేది కదండి, అత్తమల్ల ఎందుకు ఎండ్రాయిలు, అందుకని ఇంకా ఉత్తిన గుడ్లును ప్యాన్ వేసుకుంటున్నాను. చాలా వేడి వచ్చేస్తుంది. గుడ్డలా వేసుకుంటే బాగుంటుంది. అనిపిస్తున్నామంటారా? మసాలా వేసారు. ఇవ్వండి రసం పొడి కొంచెం బాగుంటుంది. ఇందులో మిరియాల పొడి కూడా వేయాలి. మిరియాలు వేసుకోవాలి. మిరియాలు లేదు, పొడి ఉంది, వేస్తాను కొంచెం. మిరియాల పొడి, ఎక్కువైతే కారం తెలియదు. మళ్ళా గుడ్లు వేగిపోతున్నాయి. ఇలా వేసుకుంటే కూర బాగుంటుంది. అంటే కొంచెం నీసు వాసన లేకుండా బాగుంటుంది అన్నమాట. అవును, ఓకేనండి. ఇప్పుడు ఆనియన్స్ వేసుకోండి. పచ్చిమిర్చి వేసుకోండి. చారులో కొంచెం రసంలో కొంచెం పసుపు వేసుకోండి. ఇలా సెట్ చేశానండి. అన్ని దగ్గరికి ఉంటాయి కదని ఇలా పెట్టానమాట. అంటే అది సెట్ కొంటాను. మరి తాగడానికి మంచినీళ్ళు ఫిల్టర్ ఇక్కడే ఉండాలండి, వంట దగ్గరే కదా గొప్పనేని, అందుకని ఇక్కడ పక్కన పెట్టుకుంటాను. ఇప్పుడు చాలా మట్టుకు తీసేసాను, సామాన్లు లేవు. అది మైక్రోవేవ్ అవన్నీ ఉన్నాయి కానీ పెట్టలా.
సోప్ సరిపోతుంది. ఇది చిక్కుడుకాయలు వేసుకోండి. చిక్కుడుకాయలు వేసుకోండి, మగ్గుతుంది. ఏమనుకోకండి ఫ్రెండ్స్, నా వీడియోలు బాగా వస్తున్నాయో లేదో చూడండి ఫ్రెండ్స్. చారు మరుగుతుంది, కొంచెం లైట్గా కాలింపు వేసుకోండి. చారు రోజు కూరలతో తెల్లైపోతున్నాం ఫ్రెండ్స్. చారు అయితే కొంచెం తినబుద్ధి అవుతుంది, భోజనం అన్నం తినబుద్ధి అవుతుంది. కమ్మగా ఉంది, చారు వాసన వస్తుంది. కరివేపాకు వేసాము, వేద్దాం కొంచెం వేసాము. పోపులో వేసుకున్నాంలే. పోపులో కూడా ఉంచాను. ఏదైనా మన కూరలో పర్ఫెక్ట్గా అన్నీ కరెక్ట్గా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఉప్పు, కారము అన్నీ కూడా వేసుకుంటే అప్పుడు బాగుంటుంది. నేను ఒకటి చారులో పంచదార కూడా వేస్తా కొంచెం, అంటే వేసుకుంటే బాగుంటుందని కొంచెం వేస్తా. పంచదార కూడా నిండుకుంది ఫ్రెండ్స్, కొంచెం వేస్తున్నా, ఎక్కువ కాదు. చాలు, ఎక్కువ వేయడానికి షుగర్లు ఉన్నాయి కదండి, అందుకని ఎక్కువ వేసుకోక్కర్లేదు. సరిపోద్ది ఆ రసం. బాబు భోజనానికి ఎత్తాడు, మేము ఎత్తున్నా కదా. మీకు బాగా సౌండ్ ఫ్రీగా రావట్లేదు అనుకుంటున్నాను. ఇదిగో అందుకే వంటగదిలో ఉండడం చాలా ఇబ్బంది అవుతుంది ఫ్రెండ్స్. చెమటలు కారిపోతాయి. ఏంటి ఫ్రెండ్స్, ఇంకేంటి విశేషాలు? మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? చిక్కుడుకాయ కోడిగుడ్డు బాగుంటుంది. ఇందులో ఎండ్రాయిలు ఎండు చేపలు కూడా వేసుకోవచ్చు. తినరు, ఈయన అసలు తినరు, ఎప్పుడో కానీ తినరు. అంటే కొంచెం దగ్గు వస్తుంది, అందుకనే తినరు. ఎండు చేపలు ఎక్కువ తింటే దగ్గు వస్తుందని తినరు. కారం వేసుకుందాం. ఈ కారం కూడా బాగోలేదండి. నేను తీసుకున్న కారం బాగుంది, కానీ ఈ కారం అసలు టేస్టే లేదు, బాగోలేదు కారం. ఏది ఫ్రెండ్స్, కొంచెం డబ్బులకి ఇబ్బంది ఉంది, అందుకనే నేను కారం ఆడించలేదు ఈ సంవత్సరం. లేకపోతే ఎప్పుడు కారం ప్రతి సంవత్సరం మేమే ఆడించుకుంటాం. చూసారా, ఇలా అయిపోతుంది అన్నమాట. ఇలా మగ్గుతుంది. ఇప్పుడు మనం గుడ్లు కూడా వేసేసుకుందాం. కొంచెం ఇందులో వాటర్ వేసుకొని ఇలా మగ్గుతే చారు కూడా పోపు వేసేసుకుందాం. మరిగిపోయింది చారు కూడా. చూసారా ఎలా పరపరలాడుతుందో. వాటర్ వేసుకుందాం. కొంచెం ఎగ్గు ములిగేంత వాటర్ వేసుకుంటే సరిపోతుంది. మా అత్తగారు ఉండేది ఇలాగా, చిక్కుడుకాయ, కోడిగుడ్లు, ఎండుచేప కూడా వేసేది. దాన గుడ్లు నేను ఎక్కువ తింటానండి, మీకెందుకు చెప్పకపోవడం. నేనైతే 4 గుడ్లు తినేస్తాను, అందుకని ఎక్కువ వేసా. మా ముగ్గురికి ఎంత 3 గుడ్లు సరిపోతాయి. పొద్దున సాయంత్రానికి వెళ్తే 6 గుడ్లు సరిపోతాయి, కానీ నేను ఎక్కువ వేసాను. ఎన్ని వేసాను? 5, 4, 5, 6, 7 గుడ్లు వేసాను.
అదనమాట. మా అబ్బాయి ఒకటి, మా ఆయనగారు ఒకటే వేసుకుంటారు. నేనే 2 గుడ్లు ఎక్స్ట్రా తింటాను. ఉప్పు చూసుకుందాం. బాగుంది, అన్నీ బాగున్నాయి, సరిపోయింది. కారం టేస్ట్ లేదు బాబా. కొంచెం మిరియాల పొడి వేసుకున్నాం. గుడ్డు కదా, నీచు వాసన రాకుండా ఉంటుందని అందుకే కొంచెం మిరియాల పొడి చాలు. ఇవాళ పువ్వులు వస్తాయండి నాకు, పువ్వులు. ఇంకేంటి ఫ్రెండ్స్, మంచి మంచి కామెంట్లు పెట్టండి. ఇది ఎట్లాగో ఎడిట్ చెయ్యి, ఇది మరి తీసిన వీడియో ఎడిట్ చేయటానికంట ఎవరో ఉంటారంట కదండి, వాళ్ళు ఎవరో నాకు చెప్పండి కొంచెం. నాకు తెలియట్లేదండి పాపం. నా గురించి మాత్రం మా పాప చాలా ప్రయాసపడుతున్నారు పాపం. ఆ బిడ్డ, ఆంటీ మీరు వీడియోలు ఎలా పెడితే అలా తీసేస్తున్నారు, అలా తీయకూడదు అని దెబ్బలాడేస్తున్నారు నన్ను. మరి నాకేమీ రావట్లేదు, ఎట్లా చేయాలో తెలియట్లేదు. మరి నేనేం చేయను ఫ్రెండ్స్, ఏదో నాకు వచ్చినట్టు చేస్తున్నానండి, ఏం అనుకోకండి. నాకు ఉండగా అదో ఎలాగో నేర్చుకుని చేసుకుంటానండి, మీరు ఏమీ బ్యాడ్గా అనుకోకండి ఫ్రెండ్స్. వాయిస్ కూడా గట్టిగా వినబడుతుంది అంటారా, గట్టిగా మాట్లాడుతున్నాను అంటారా? నా వాయిస్ అలాగే ఉంటుందండి, గట్టిగా మాట్లాడడం కాదండి, నా వాయిసే అలాగ ఉంటుంది. దాని గురించి మీరు ఏమీ ఫీల్ అవ్వకండి ఫ్రెండ్స్. అత మళ్ళీ ఫ్రెండ్స్ అంటున్నాను కూడా మీరు ఫీల్ అవ్వకండి. నాకు ఊత పదం అయిపోయింది. అత మళ్ళీ ఫ్రెండ్స్ అంటే ఏమైనా ప్రాబ్లమా, తప్పు అంటారా? ఫ్రెండ్స్ అంటే మంచిదే కదా, అత మళ్ళీ అనకూడదా? మీకు చెప్పాను కదండి, నా వీడియోలో ఏమైనా తప్పు ఉంటే నాకు బొమ్మల రూపంలో పెట్టండి అన్నాను కదా, దాన్ని బట్టి నేను నేర్చుకుంటాను అని. మీ దయ నా ప్రాప్తము అంతేనా ఫ్రెండ్స్. మీరు యూట్యూబ్ బాగా చేసేవాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ ఏంటో, నాకేమీ తెలియట్లేదు అండి. నా వీడియో కూడా మంచిగా అవేలాగా, ఇంకా నేను మంచి చేసేలాగా చూడండి ఫ్రెండ్స్, నాకు హెల్ప్ చేయండి ఫ్రెండ్స్, సర్ప్రైజులు చేయండి ఫ్రెండ్స్, బెల్ ఐకాన్ కొట్టండి ఫ్రెండ్స్. చారు అయితే మరిగిపోయింది, పోపు వేసేసుకున్నాము ఇప్పుడు. ఈరోజు చారు, రసం, మిరియాల రసం. వంటగదిలో ఒక 10 నిమిషాలు ఉంటే మాత్రం స్నానం చేయవసరం లేదు, అదన్నమాట. అలా ఉంటుంది అవుతారు. నన్నైతే ఇదంతా శుభ్రం చేశాను ఫ్రెండ్స్, నేనైతే ఇదంతా చేశాను, ఎన్ని సదరా అన్నీ ఇక్కడ పైన పెట్టేశాను ఇట్లాగా. మరి ఎంత పెట్టినా ఏదోటి వస్తూనే ఉంటున్నా, అలా చదువుతూనే ఉంటున్నాను. అదండి, మరి ఇక్కడ ఇవన్నీ లేకపోతే మనకు కుదరదు కదా ఫ్రెండ్స్, అందుకని. ఇదేమో ఉప్పు జాడి, ఇదేమో ఆయిల్, ఆకు డైబర్ నెయ్యి ఉంటుంది, దాంట్లో శనగపిండి ఉంటుంది. అందుకనే కానీ ఫ్రెండ్స్ అవన్నీ విడిగా ఏమీ కాదండి, అవన్నీ వేస్ట్ ఏం కాదు, అన్నీ పనికొచ్చాయి. ఇదేమో బెల్లము, ఉప్పు, ఇది కల్లుప్పు, ఇది సాల్ట్, ఇది పసుపు, అన్నీ అంటే దగ్గరగా ఉంటాయని అలా పెట్టుకుంటున్నానండి. మళ్ళీ అదోటి ఇదోటి తీసుకోవాలి కదండి, అందుకని దగ్గరగా ఉంటాయని ఇలా పెట్టుకున్నాను. చారు తాలింపులోకి ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకొని చారు తాలింపు బాగుంటుందండి, కమ్మగా ఉంటుంది. కాస్త మెంతులు వేసుకుందాం. ఇలాగే తీయద్దు అంటున్నారు పాప, అది అందుకు
అంటే అన్నీ దగ్గర పెట్టుకొని చూపించాలన్నమాట. కొంచెం మెంతులు వేసుకున్నాం. కొంచెం వాము వేసుకుందాం. వాము మా చెట్టు బల్లిపూలు పెట్టుకున్నాను. మా చెట్టు పువ్వులు చారు తాలిపోయింది. అన్నం అయిపోయింది. ఇంకా కర్రీ అయిపోతే పని అవునట్టే ఈరోజు. మళ్ళీ 3ంటికి పువ్వులు వచ్చేస్తాయి. అది పువ్వులు కడితే ఎంత వస్తాయి ఫ్రెండ్స్? పువ్వులు కడితే ఏమో డైలీ 100 రూపాయలు ఏమి రావండి. డైలీ 100 రూపాయలు వస్తాయి. ఇంకేమండి బ్రహ్మాండంగా ఉంటుంది. డైలీ 100 రూపాయలు కాదండి. ఒక కవర్ కడితే 15 రూపాయలు. ఒక దండ బంతిపూలు గుచ్చితే 4 రూపాయలు. అది అలాగా. అవి కూడా మా పూలావిడ వారం అంతా ఇవ్వదండి. 3 నెలలకి 4 నెలలకి ఇస్తారు. అది ఒక 1000 రూపాయలు, ఒక 600 700 అయ్యాక అప్పుడు ఇస్తారు. ఏదో ఖాళీగా కూర్చోవడం ఎందుకండి, మన ఇంటి దగ్గరకే తీసుకొచ్చి ఇస్తారు వాళ్ళు. అందుకని ఏదో అలాగా. అందుకే మీకు చాలాసార్లు పూల వీడియోలు అందుకే పెడతానండి. ఖాళీగా ఉండడం ఎందుకులే, నలుగురితో కూర్చుంటే, ఫ్రెండ్స్తో కూర్చుంటే సరదాగా పని అవుతూ ఉంటుంది. 1 రూపాయి మనకి అవసరానికి ఉంటుంది కదండి. అలా కడుతూ ఉంటాను ఫ్రెండ్స్. నాకు ఏదో ఒకటి చెయ్యాలనిపిస్తుంది ఫ్రెండ్స్. ఏదో ఒకటి చేద్దాము. ఖాళీ ఉండడం ఇష్టం లేదు. ఇంకా నాకేమో చదువు లేదు. ఎక్కడైనా వెళ్ళి ఏమైనా వర్క్ చేసుకుంటూ ఉంటాను. నాకు చదువు లేదు కదా, నేను ఏం చేయగలను చెప్పండి. నాకు తెలిసి వచ్చిన పని ఇంట్లో వంట చేసుకోవడం, బయట ఏమైనా చిన్న పని ఉంటే పనులు చూసుకోవడం, చాలా చేసుకోవడం. ఒకసారి పొంగొస్తే అప్పుడు ఆరేది. చారు తినాలంటండి. మొన్న ఆయుర్వేద డాక్టర్ గారు, ఆయన పేరేంటో కానీ అసలు ఫ్రెండ్స్, ఆయుర్వేద డాక్టర్ గారు చెప్తున్నారండి. బాగుంది. మిరియాల చారు కదా, కమ్మగా ఉంది, చాలా బాగా కుదిరింది. అయితే ఆ డాక్టర్ గారు అంటున్నారండి, ఇదివరకైతే కూర పులుసులు చింతపండు వేసుకొని వంకాయ పులుసు అని, బెండకాయ పులుసులు అని పులుసులు తినేవారు. డైలీ చారు ఉండేది, చారు వేసుకొని తినేవారు. ఇప్పుడంటే ఫాస్ట్ ఫుడ్ ఎక్కువైపోయింది జనానికి. అందుచేతన స్టమక్ పొట్టలు వచ్చేసి ఒంట్లో ఎముకలు బలం లేకుండా, దృఢంగా లేకుండా అయిపోతుంది. తినే ఆహారం వల్ల కూడా జీర్ణశక్తి అనేది పాడవుతుందంటండి. అందుచేతన వారానికి ఒకసారైనా ఇలా రసాలు పెట్టుకొని తినండి ఫ్రెండ్స్. పులుసులు, బెండకాయ పులుసు అని, వంకాయ పులుసు అని, ఆనపకాయ పులుసు అని. ఆనపకాయ దప్పలు ఎంత బాగుంటుందో తెలుసా? ఒకసారి మీకు చూపిస్తాను నేను. అదేంటని
నల్లేరు పచ్చడి కూడా చేసి చూపిస్తాం. మాకుంది పైన ఇంటి మీద ఉంది, చూపిస్తా. అంటే కొంచెం పద్దాక మెట్లు ఎక్కలేక ఫ్రెండ్స్, నాకు తెలుసు మా అమ్మ చేసేవారు, మా అత్తగారు కూడా చేసేవారు పచ్చళ్ళు. మా అత్తగారు అయితే రోట్లో రుబ్బేదండి బాబు. నేను చక్కగా రోట్లో రుబ్బి తినండి అమ్మ అని చేసి పెట్టేవారు మా అత్తగారు. ఇప్పుడంటే మనకి అనకూడదు కానీ కొంచెం బద్ధకం పెరిగిపోయి చేయలేకపోతున్నాం కానివ్వండి. మా అత్తగారు రోట్లో రుబ్బేది పచ్చడైనా టిఫిన్ ఏదైనా సరే. అప్పుడు మిక్సీలు ఎక్కడ ఉన్నాయండి బాబు, మిక్సీలు ఎక్కడ ఉన్నాయి? ఎవరికైనా రేడియో ఉంటేనే పెద్ద జగము ఆ రోజుల్లో, 30 సంవత్సరాలు అప్పుడు. అలాగా కొంచెం మనం కూడా అప్డేట్ అవ్వాలండి. అలాగని అంటారండి, అప్డేట్ అవ్వాలి. కొంచెం తినండి, తిండి మార్చండి. ఇప్పుడు పూర్వం కాలంలో 30 సంవత్సరాలు అప్పుడు జనాలు ఏ రకంగా తిన్నారు, ఏ రకంగా వాడుకుంటున్నారు, సామాన్లు కూడా వాడుతున్నారు. మళ్ళీ ట్రెండ్ మారిపోయింది. ఏం చేస్తుందంటే ఇప్పుడు తిండ్లు వల్ల కూడా ఆరోగ్యం తేడా వస్తుంది. లేకపోతే 30 ఏళ్ళకి 40 ఏళ్ళకి పక్కలు రావట్లేదండి బాబా. తిన్నా జరగట్లేదు. తిండి కూడా సరిలేదు ఫ్రెండ్స్. అదండి, ఇక నుంచి వీడియోలు మీరు ఏది చేసినా మీ మట్టుకే వంటగే చేస్తాను, ఇంకేమి టీవీలో పెట్టను. చెప్పాను కదా, వంట ప్రోగ్రామే అలాగా చేస్తూ ఉంటాను. వంట చేసినప్పుడు వంటే చేస్తాను. మళ్ళీ అయ్యి చూపించకూడదంట. మా పాప దెబ్బలాడారు. చూసారా, కూర దగ్గరికి అవుతుంది, కనబడుతుందా మీకు? వీడియో తెలియదు, అది దగ్గరికి అయిపోతుంది. చారు ఉంది కదా, మనం ఎక్కువ వాటర్ ఉంచొద్దు, దగ్గరికి అయిపోతుంది. చూసారా, ఇలాగ బాగుంటుంది వండుకుంటే. ఇలాగ చిక్కుడుగా అది కలుపుకోవడానికి బాగుంటుంది, ఎక్కువ నంచుకోవడానికి కూడా బాగుంటుంది. అదమ్మా, నా వీడియోలు చూసి లైక్ చేసి మంచిగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఏమండి, ఇవాళకైతే ఈ పని అయింది. వంకాయలు తెచ్చారు ఈయన, మా ఆయనగారు వంకాయలు తెచ్చారు. ఈ పోయిన బుధవారం కొన్నాను. ఇంకా అవి ఎలా పాడైపోతాయని పావు కిలో 30 రూపాయలు తీసుకున్నారు. పోతాయని వండాను అనమాట. అలాగే వారానికి ఒకసారి చారని, పులుసులు, కూరలని వండుతూ ఉండండి ఫ్రెండ్స్. తినండి, బలము. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, నచ్చితే వీడియో లైక్ చేసి షేర్ కొట్టి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కొట్టండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.